జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. బాధను పంచుకుంటే ఆవేదన తగ్గుతుందేమో కానీ అర్హత లేని వారి దగ్గర పంచుకుంటే మాత్రం దానికి పదింతలు మనోవేదన తప్పదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, ఆగస్టు 26, 2026, బుధవారం. తిథి త్రయోదశి, ఉదయం 7:59 వరకు. తదుపరి చతుర్దశి. నక్షత్రం శ్రవణం, రాత్రి 12:48 వరకు. తదుపరి ధనిష్ట. యోగము సౌభాగ్యము, ఉదయం 7:59 వరకు. తదుపరి శోభనము. కరణం తైతుల, ఉదయం 7:59 వరకు. తదుపరి గరజి, రాత్రి 8:37 వరకు. తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5:53. సూర్యాస్తమయం సాయంత్రం 6:25. చంద్రోదయం సాయంత్రం 5:21. చంద్రాస్తమయం తెల్లవారుజామున 4:53. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:09 నుండి 1:43 వరకు. యమగండం ఉదయం 7:27 నుండి 9:01 వరకు. గుళిక కాలం ఉదయం 10:35 నుండి మధ్యాహ్నం 12:09 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:44 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. వర్జము తెల్లవారుజామున 5:02 నుండి 6:44 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు మధ్యాహ్నం 1:33 నుండి 3:17 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:07 వరకు. శుభ గడియలు మధ్యాహ్నం 3:59 నుండి 5:50 వరకు. ఆగస్టు 26 బుధవారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష త్రయోదశి, ఉదయం 7:59 వరకు ఉంటుంది. తదుపరి చతుర్దశి. చతుర్దశి రిక్త తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. ఈ రోజు ఉన్న నక్షత్రం శ్రవణ నక్షత్రం, రాత్రి 12:48 వరకు ఉంటుంది. తదుపరి ధనిష్ట. బుధవారం ధనిష్ట నక్షత్రం కలయికతో దగ్ధ యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. ఈ రోజు ఉదయం యమగండం 7:27 నుండి మొదలవుతుంది కాబట్టి ఈ రోజు ఉదయం 7:26 వరకు ఉన్న సమయం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన సమయం. ఇది చాలా తక్కువ సమయం కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే కనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో దుర్ముహూర్తాలు కలవకుండా చూసుకొని చేసుకోవడం మంచిది. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు సింహ రాశిలోను, సూర్యుడు మకర రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు తిథి ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. ఓణం పండుగ, మహిళా సమానత్వ దినోత్సవం. 1982 సంవత్సరంలో మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం హైదరాబాదులో ప్రారంభించబడింది. మానవతావాది, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ తెరీసా గారి జయంతి.
ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 26 బుధవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి. మీ అంచనాలు లేదా ఊహలు నిజమయ్యే అవకాశం ఉంది. వృషభ రాశి. చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మిథున రాశి. కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. కర్కాటక రాశి. ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. సింహ రాశి. రాబడి ఉంటుంది. కన్యా రాశి. భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. తులా రాశి. చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురు కావచ్చు. వృశ్చిక రాశి. శ్రమ అధికంగా ఉండవచ్చు. ధనుస్సు రాశి. అవసరానికి అండగా నిలబడతారు. మకర రాశి. లాభం ఉంటుంది. కుంభరాశి. కొన్ని పనులు పూర్తవ్వాలంటే తెగింపు అవసరపడుతుంది. మీనరాశి. ఆదాయం ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.